యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదు, కానీ సింథటిక్ ఘీ లాగానే ఉండడానికి ఆ టేస్ట్, ఆ స్మెల్ ఉంటుంది, దాంట్లో కెమికల్గా యూజ్ చేసి పాలు లేకుండానే ఘీ తయారు చేశారు. యాక్చువల్లీ వీళ్ళకి అవార్డు ఇవ్వాలి. ఆవు లేదు, ఏది లేదు, మిల్కే లేదు, పాలే లేదు, కానీ నెయ్యి వచ్చింది. కానీ 68 లక్షల కిలోలు వీళ్ళు సప్లై చేశారు. ఇది నేరము, ఇది క్రైమ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాతే వాళ్ళు ఒక దర్ ఇస్ అ హవాలా. న్యాచురల్లీ చాలా మందికి లంచం ఇచ్చారు. వాళ్ళు పోతే పోయింది తిరుమల లడ్డు, పోతే పోయింది మా డివోటీస్ అని చెప్పి కెమికల్తో సహా ఉన్న డివోటీస్ మీద చేసిన చాలా పెద్ద ఒక కుట్ర. శబరిమల ఉన్న ఐడల్ ఒరిజినల్ ఉందా లేదు తెలియదు. ఇప్పుడు అది కూడా కొట్టేసారి కొడుకులు. FSSAI అనే రిపోర్ట్ ఎంత కామెడీ అయిపోయింది సార్. ఇప్పుడు మీరు చెప్తారు, కానీ నా మీద ధమ్కి ఇచ్చింది, నేను చూసుకుంటా రోడ్ మీద అని చెప్పి. ఆ మా బిల్డర్ కాదు, బిల్డర్ వాడు అసోసియేట్ ఒకటి ల్యాండ్ ఓనర్, తెలుగు దేకలేతో రోడ్ పే నేను తీసుకుంటాను. నేను 2 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ కూడా తీసుకున్నాను. నా మీద చంపేస్తారని చెప్పి కేరళలో కొంతమంది కమ్యూనిస్టులు జిహాదీలు చేశారు 2018 ఆగస్ట్. దేర్ ఆర్ కరప్షన్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సిటీ. ప్రతి దానికి వేరెవర్ దర్ ఇస్ ఎ గవర్నమెంట్ ఇంటర్ఫేస్ ఇన్వాల్వ్డ్, మీరు అక్కడ లంచం తీయాల్సిందే. నాకు దేని గురించి బాధపడాలో, నేను తెలుసుకుంటున్న వాటి గురించి దేనికి ఎంత శాతం బాధపడాలో, ఎంత శాతం అటెన్షన్ ఇవ్వాలో, దీనికి ఇలా జరిగిందా, దానికి అలా జరిగిందా అని ఈ మధ్యకాలంలో నిర్గాంతపోయిన 2 విషయాలు. ఎప్స్టీన్ ఫైల్స్, దానికన్నా ముందు తిరుమల లడ్డు. రీసెంట్గా అందులో ఏదో తప్పు జరిగిందని మనకు తెలుసు, కానీ అది నిర్ధారణ వచ్చేదాకా నేను కూడా చాలా సైలెంట్గా ఉన్నాను. మొత్తానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక ఆర్టికల్లో వెల్లడించింది ఏంటంటే, అందులో అవినీతి జరిగింది, అవినీతితో పాటు పెద్ద కుంభకోణం జరిగింది అని. అది చదివిన తర్వాత, అది ఎన్ని లెవెల్స్లో జరిగిందో చూసిన తర్వాత నాకు మరింత దిగ్భ్రాంతి, నిర్గాంతపోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఆ సెట్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ నేను చూస్తున్నాను. దాన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎన్ని లెవెల్స్లో మనని కొందరు లంచగొండులు మోసం చేశారు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఇన్ని రోజులు నేను తిరుమల లడ్డు వివాదంలో, తిరుమల లడ్డు గురించి వస్తున్న స్పెక్యులేషన్స్, దాని గురించి వస్తున్న ఆరోపణలు అవన్నీ చూసి అందులో వేరే యాంగిల్ ఉందనుకున్నాను. కానీ కొత్తగా ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసుకొని చూస్తే అందులో 234 కోట్ల హవాలా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి మొత్తానికి ఒక నిర్ధారణకు వచ్చింది. సార్, మామూలుగా హవాలా చేయడం అంటేనే గవర్నమెంట్కి యాంటీగా కదా సార్. మరి ఇప్పుడు అంత పెద్ద సంస్థ నుంచి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద హవాలా జరుగుతుంది అని మీకు అనిపిస్తుందా యాజ్ సీనియర్ జర్నలిస్ట్? హవాలాకి గవర్నమెంట్ పర్మిషన్ ఎక్కర్లేదు. హవాలా ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇల్లీగల్ ఆపరేషన్. గవర్నమెంటే హవాలా చేసుకోవడం అంటే గవర్నమెంట్ కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రైవేట్ ఇండివిజువల్స్ హవాలా నుంచి పేమెంట్ చేపించారు. వాళ్ళు కూడా పేమెంట్ తీసుకున్నారు. మిగతా టీటీడీ ఆఫీషియల్స్కి ఇండైరెక్ట్గా హవాలా నుంచి పేమెంట్ ఇప్పించారు వాళ్ళు. ఓకే, అంటే ఏ రూట్ కనిపించకుండా, మేము ఇవ్వలేదు, ఎవడో దుబాయ్ నుంచి పంపించిండు, మాకేం తెలుసు. అండ్ మోస్ట్లీ హవాలా అంతా క్యాష్లో ఉంటుంది. ఎప్పుడు మీకు చెక్ లేకుండా బ్యాంక్ పేమెంట్స్ చాలా తక్కువ అట్లాంటిది. ఇంకా దెన్ ఇట్ కెన్ బి ట్రేస్డ్, ఎవరు పంపించారు, ఎవరు ఇచ్చారని. తిరుమలలో ఈ జరిగిన కేసులో కూడా మనకు తెలుసు చాలా మటుకు మహేష్ గారు, దట్ ఈ 2019 to 2024లో జరిగిన ఈ అవకతవకల గురించి సిబిఐ ఎంక్వైరీ ఒకటి లాంచ్ చేశారు. దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు దీంట్లో యానిమల్ ఫ్యాట్ మిక్స్ చేశారు అని చెప్పి, అప్పుడు మనకు చాలా మటు డైరీస్, ఇంక్లూడింగ్ తమిళనాడులో ఉన్న కొన్ని డైరీ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. అందుకే నేను వేరే యాంగిల్ అనలేదు. నేను ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ అనగానే కంప్లీట్లీ వేరే విధంగా వెళ్ళిపోతుంది టాపిక్. లేదు, ఇప్పుడు ప్రూవ్ ఏమైందంటే, సిబిఐ అంటున్నారంటే యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదు, కానీ సింథటిక్ యూజ్ చేశారు. సింథటిక్ యూజ్ చేశారు. దాంట్లో వెజిటబుల్ అంటే అడల్టరేట్ చేసి ఘీ లాగానే ఉండడానికి ఆ టేస్ట్, ఆ స్మెల్ ఉంటుంది, దాంట్లో కెమికల్గా యూజ్ చేసి వీళ్ళు తయారు చేశారని చెప్తున్నారు. దాంట్లో అది చాలా మటుకు వెజిటబుల్ ఆయిల్స్తో చేస్తారు వీళ్ళు. కెమికల్ దాంట్లో కూడా యూజ్ చేశారు, కెమికల్ ఎస్టర్స్ అంటారు దాన్ని యూజ్ చేశారని చెప్పి నా రిపోర్ట్ నుంచి నేను చదువుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇదంతా చేసిన తర్వాత దీని అప్రూవల్స్ కావాలి కదా. చాలా మటుకు దీని అప్రూవల్స్ లేకుండా ఎట్లా చేస్తారు. సో ఈ అడల్ట్రేషన్ చేసిన తర్వాత, ఎందుకంటే నేను ఫస్ట్ అడల్ట్రేషన్కి వెళ్తాను ఏం చేశారనేది. అకార్డింగ్ టు ద చార్ట్ షీట్, సప్లయర్స్ అండ్ ద బేస్ ఆఫ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ అండ్ పామోలిన్
టు మ్యానుఫ్యాక్చర్ సింథటిక్ గీ వితౌట్ యూజింగ్ మిల్క్. పాలు లేకుండానే గీ తయారు చేశారు. యాక్చువల్లీ వీళ్ళకి అవార్డు ఇవ్వాలి నేను చెప్తే, ఎందుకంటే ఇట్లాంటి పని చేసిన వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా కనిపెట్టారని చెప్పి ఆలోచిస్తూ దీన్ని అప్రూవ్ చేయాల్సిన చాలా మంది ఉంటారు. ఎన్నో లెవెల్స్ లో చేయాల్సి వస్తుంది. టీటీడీ వాళ్ళు ఉంటారు, FSSA సర్టిఫికెట్స్ ఉంటుంది, ఇన్స్పెక్షన్ సర్టిఫికెట్స్ ఉండాల్సింది. అది కాకుండా CFTR ఒక రిపోర్ట్ కూడా ఉందంట, దీన్ని కూడా దాచిపెట్టారంట వీళ్ళు టీటీడీ వాళ్ళు. సో ఇదంతా చేసి టీటీడీ అంటే విత్ ద కన్నైవెన్స్ ఆఫ్ ద డైరీ పీపుల్ అనమాట. ఇప్పుడు దీంట్లో జరిగింది ఏంటంటే క్వాలిటీ చెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళేం చెప్తున్నారంటే టీటీడీస్ క్వాలిటీ చెక్స్ రిలైడ్ హెవీలీ ఆన్ రిజిస్టర్ మిసల్ RM అని చెప్పి వాల్యూ ఉంటుంది. దాని 24 and 28 ప్యూర్ గీ రేంజ్లో ఉంటుంది. సో దీంట్లో ఏం చేశారు వీళ్ళంటే సిండికేట్ యాడెడ్ అసిటిక్ యాసిడ్. ఆలోచించండి, అసిటిక్ యాడెడ్ ఎస్టర్స్ టు ఆర్టిఫిషియలీ ఇన్ఫ్లేట్ ద RM లెవెల్ని 24 నుంచి 28కి పెంచడానికి చేసిన పని వీళ్ళు, క్రియేటింగ్ ఎ ఫాల్స్ పాజిటివ్ ఫర్ దాట్ అనమాట. సో ఈ పనిలో ఆలోచించండి, ఎంతమంది తిరుమల లడ్డు తినుంటారు. మీరు నేను కూడా తీసుకున్నాను, మనకు ఎవరెవరు తెచ్చిస్తారు, తిరుమలకి వెళ్తున్నామంటేనే అసలు మాకు లడ్డు తీసుకురండి అంటారు. ఇప్పుడు ఆలోచించండి, 10 సార్లు ఆలోచిస్తారు. దాని ప్రకారం దీని కాకుండా బీటా కరోటీన్ యాడ్ చేశారంట, ఎల్లో కలర్ రావడానికి, గోల్డెన్ ఎల్లో కలర్ రావడానికి గీలో. ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ రిలీజ్ చేశారు. ఏంటి, దానేదార్ ఘీ అని ఒకటి ఉంటుంది, అది యాడ్ చేశారంట. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అంటే గీ స్మెల్ రావాలి కదా, అది దానికోసం అనమాట. ఇప్పుడు చార్జ్ షీట్ అండ్ క్లారిఫై దట్ S వాల్యూ డివిజన్స్ cited earlier were caused by vegetable oils, not by animal fat. అదొక్కటే రిలీఫ్. అనిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదు వీళ్ళు, యూజ్ చేసింది వెజిటబుల్ ఫ్యాట్, అది కూడా కెమికల్స్తో సహా, విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అన్నమాట. దీంట్లో ప్రైమరీ సప్లయర్ ఒక కంపెనీ పేరు భోలే బాబా ఆర్గానిక్ డైరీ, ఉత్తరాఖండ్ నుంచి. వాజ్ ఫౌండ్ టు బి ఆపరేటింగ్ వర్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వాళ్ళ యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, అసలు లేనే లేదు. డిస్పైట్ నో మిల్క్ ఆర్ బటర్ ప్రొక్యూర్మెంట్, వీళ్ళు మిల్క్ అండ్ బటర్ ప్రొక్యూర్ చేయలేదు. 2019 నుంచి 2024 దాకా వీళ్ళు మిల్క్ అసలు కొనలేదు. ఆవు లేదు, ఏది లేదు, మిల్కే లేదు, పాలే లేదు. కానీ వచ్చింది, కానీ 68 లక్షల కిలోలు వీళ్ళు సప్లై చేశారంటున్నారు. 68,000, దట్ ఈస్ వాట్ ఇట్స్ గివెన్ ఇనిషియలీ. 57,000 అని ఇచ్చారు, ఇప్పుడు దీంట్లో 68 అంటున్నారు. సో ఆల్మోస్ట్ వాల్యూడ్ అట్ అరౌండ్ 250 crores, 250 కోట్లు దీంట్లో వీళ్ళు సంపాదించారు, ఈ డబ్బులు అనమాట. సో దీంట్లో అక్యూస్డ్ వీళ్ళు ఏం చెప్పారంటే ఎవరెవరు ఉన్నారు, 36 అక్యూస్డ్ ఉన్నారు దీంట్లో. దాంట్లో RVSR సుబ్రహ్మణ్యం అని చెప్పి ఫార్మర్ టీటీడీ జనరల్ మేనేజర్, విజయ్ భాస్కర్ రెడ్డి ఒక ఎక్స్టర్నల్ డైరీ ఎక్స్పర్ట్, పొమ్మిల్ అండ్ విపిన్ జైని భోలే బాబా డైరీ డైరెక్టర్స్ వీళ్ళు. విజయ్ భాస్కర్ డైరీ ఎక్స్పర్ట్. ఆఫ్టర్ దాట్ ఇమీడియట్ ఆఫ్టర్ బీయింగ్ బ్లాక్ లిస్టెడ్ ఇన్ 2022 సింథటిక్ గీ వీళ్ళు ఏం చేశారు, మీకు AR డైరీ మీకు గుర్తుంటుంది, కోయంబత్తూర్ బేస్డ్ ఒక కంపెనీ ఉండే, అక్కడి నుంచి మొదలైంది కేసు. ఫస్ట్ మీకు గుర్తుండే AR డైరీ అని చెప్పి ఫస్ట్ వీళ్ళ పేరు లేకుండే, ఈ భోలేబాబా లేకుండా ఆ టైంలో. సో ఆఫ్టర్ బీయింగ్ బ్లాక్ లిస్టెడ్ ఇన్ 2022 బ్లాక్ లిస్ట్ చేశారు వీళ్ళని, ఈ కెమికల్స్ అంతా ఉందని చెప్పేసి. చేసిన తర్వాత కూడా ఈ సింథటిక్ గీని డైవర్ట్ చేసి ఇంకా 2 డైరీస్ నుంచి సప్లై చేశారు. ఎవరు వాళ్ళు, వైష్ణవి డైరీ అండ్ AR డైరీ అని చెప్పేసి. ఆలోచించి ఎంత పెద్ద గేమ్ ఆడారు వీళ్ళని చెప్పేసి. సో మనందరూ తెలిసింది దీనికి పొలిటికల్ ఫాలోఅవుట్ చాలా మటుకు ఉండే. దీంట్లో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే తిరుమలలో స్పిరిచువల్ సెంటర్ నాట్ పొలిటికల్ ప్లాట్ఫామ్, డైలాగులు ఉంటే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రూవ్ అయిందంతా. సో ఐ విల్ గో బ్యాక్ నౌ టు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఓకే, ద టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో ఏమన్నారు అని చెప్పి మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఈడీ ప్రోబ్లో వచ్చింది, ఇప్పుడు CBI ఉండే. ఈడీ ఎందుకు వస్తారంటే హవాలా ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఈడీ వస్తారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. బికాస్ మన కంట్రీ నుంచి బయటికి వెళ్ళిన డబ్బులు మళ్ళీ తిరిగి వస్తే ఈడీ వచ్చేస్తారు దాంట్లో. సో CBI క్రైమ్ నిర్ధారణ కోసం పనిచేస్తారు. ఈడీ అనేది అందులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే అప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. ఈడీ ప్రోబ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఒక FIR రిజిస్టర్ చేసిన తర్వాతనే ఈడీ ప్రోబ్ స్టార్ట్ అవుతుంది. సో కర్మ కొద్ది CBI ఈడీ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు, అంటే ఆ లెవెల్ క్రైమ్ జరిగింది. సో ఈడీ ఎప్పుడు వాళ్ళు ఆన్ FIR రిజిస్టర్ చేయలేరు, ఎవరైనా FIR రిజిస్టర్ చేయాలి, పోలీస్, CBI ఆర్ ఎనీ అదర్ అథారిటీ. ఈడీకి ECR అని ఒకటి ఉంది, బట్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు FIR. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక FIR కోసం వెయిట్ చేస్తారు, ఎవరైనా ఒక FIR ఫైల్ చేయగానే అది అక్కడి నుంచి పట్టుకుంటారు వీళ్ళు. ఓకే, సో ఈ కేసులో ఎవరు సార్ FIR? న్యాచురల్లీ CBI వాళ్ళు ఫైల్ చేస్తుంటారు ఛార్జ్ షీట్. ఓకే, నా దీంట్లో నేను స్పెసిఫిక్గా మీకు చదువుకుంటూ వెళ్తాను. ఈ మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి అయిందని. ఓకే, ఈ తిరుమల మనీ లాండరింగ్ ఇన్ఫర్మేషన్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు, ECIR. దిస్ ఈజ్ ఈక్వల్ టు FIR యాక్చువల్లీ. కానీ టెక్నికలీ కోర్ట్స్ ఇది 2-3 కేసులలో యాక్సెప్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 2-3 కేసులు ఉంటాయి వేర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిజిస్టర్డ్ కేసు, కానీ కోర్టుకు వచ్చిన కోర్టు ఏమన్నారంటే మీది
మేము పట్టించుకోం. ఈవెన్ రిమెంబర్ సోనియా గాంధీస్ కేసు సేమ్ థింగ్ హ్యాపెండ్. సోనియా గాంధీ కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీది ఢిల్లీ కోర్టు ఏమన్నారంటే మీ ఎఫ్ఐఆర్ చెల్లదు, ఈసీఆర్ చెల్లదు, మీరు యూ పిక్ ఇట్ అప్ ఫ్రమ్ సిబిఐ. ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఒక స్పెషల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఢిల్లీ స్పెషల్ యూనిట్. అక్కడి నుంచి మీరు ఎఫ్ఐఆర్ తీసుకోండి, దెన్ యువర్ కేస్ విల్ బి స్ట్రాంగ్, అదర్వైజ్ ఆన్ యువర్ ఓన్ ఈసీఆర్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు. బహుశా ఈ కేసులో కూడా అదే రాబోతుంది, కానీ దే కెన్ పికప్ ద ఎఫ్ఐఆర్ ఫ్రమ్ ద సిబిఐ రిపోర్ట్. సో జనరల్ గా ఇప్పుడు ఒక ఇష్యూ అయితే, ఇప్పుడు నేను ఒక సిటిజన్ గా నేను ఒక వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది కదా సార్. ఇప్పుడు ఈ కేసులో కూడా సిబిఐ చేసి ఉండొచ్చు మీరు అంటున్నారు. కరెక్ట్. వాళ్ళు అలా చేయకుండా అంటే వాళ్ళు ఏదైనా నిర్ధారణ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు సిట్ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఇది నేరము, ఇది క్రైమ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాతే వాళ్ళు ఒక దర్ ఇస్ అ హవాలా ప్రో. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు యూజువలీ హవాలా లేకుంటే డబ్బులు దేశం నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిందంట డౌట్ వస్తే దెన్ దే గెట్ ఇన్వాల్వ్డ్. ఓకే, వాళ్ళకి అథారిటీ ఉంది. సిబిఐకి కంట్రీ బయట వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడానికి అథారిటీ లేదు. అండ్ సిబిఐ డజంట్ గెట్ ఇన్ టు మనీ రిలేటెడ్ థింగ్స్. వాళ్ళు రైడ్ చేస్తారు, ప్రూఫ్ కలెక్ట్ చేసుకుంటారు, అన్ని చేస్తారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. కానీ అది ఇన్వెస్టిగేషన్ డబ్బులు పార్ట్ వచ్చినప్పుడు ఐదర్ ఇట్స్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే కంట్రీలో వైలేషన్స్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వైలేషన్స్, అన్డిస్క్లోజ్డ్ వెల్త్ ఉంటే, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉంటే వాళ్ళు దాని మీద యాక్ట్ చేస్తారు. వాళ్ళు రైడ్ చేస్తారు, సర్వే చేస్తారు, అన్ని చేస్తారు, డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇప్పుడు ఇన్ దిస్ కేస్ ద ఈడీఎస్ గాట్ ఇన్వాల్వ్డ్. వాళ్ళు ఏమంటున్నారంటే బేసిక్లీ ఈ లంచాలు ఎవరు ఇచ్చారు, మనం దీని ముందు నేను చెప్పిన 2 పేర్లు ఉన్నాయి, పొమిల్ జైన్ అండ్ విపిన్ జైన్. ఈ బోలే బాబా డైరీ ఆర్గానిక్ ఉత్తరాఖండ్ బేస్డ్ వన్. ఈ ఫండ్స్ ఎట్లా రూట్ చేశారంటే హవాలా నెట్వర్క్ వై ఢిల్లీ టు విజయవాడ, చెన్నై అండ్ హైదరాబాద్. కొన్ని డబ్బులు బయటకు వెళ్ళక్కర్లేదు హవాలాలో, ఇట్ కెన్ కమ్ బ్యాక్ విత్ ఇన్ ద కంట్రీ ఇట్స్ క్యాష్. ఒక పర్సన్ నుంచి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ తెచ్చి 5th పర్సన్ కి ఇస్తారు. ఈ ప్రాసెస్ లో కొంచెం కమిషన్ వాళ్ళు తీసుకొని ఉంటారు, మళ్ళీ మన దగ్గరకు వస్తాయి, డబ్బులు వస్తాయి. కానీ దీనికి ఎక్కడ ప్రూఫ్ లేదు డబ్బులు వచ్చిందని, ఎందుకంటే చెక్ కాదు, క్యాష్ కాదు, మనీ ట్రాన్స్ఫర్ కాదు, క్యాష్ వచ్చింది అంతే. ప్యూర్లీ బై వే ఆఫ్ ఐదర్ విట్నెస్ ఆర్ ఇంటరోగేషన్. హాట్ గా పట్టుకోవాలంటే ఆ రోజు పట్టుకోవాలి ఉండే. 2019లో మొదలైంది, దాని తర్వాత 2022లో వీళ్ళని పట్టుకున్నప్పుడు ఆ టైంలో బహుశా ఈ అమౌంట్ వచ్చి ఉంటుంది 2022లో. అప్పుడే పట్టుకుని ఉంటే ఇంతవరకు వచ్చేదంటారా? లైక్ సెకండ్ అండ్ థర్డ్ కేసెస్ ఆగిపోతుండే. 2022లో ఇఫ్ దిస్ కేస్ హెడ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్ బై అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండర్ జగన్, విచ్ నెవర్ హ్యాపెండ్, అది జరుగుంటే ఆ టైంలో ఈ నెక్స్ట్ డైరీ ఏఆర్ డైరీ అండ్ వైష్ణవి డైరీకి ఈ కేసులు వెళ్ళకుండా, ఈ గీ సప్లై కాంట్రాక్ట్ వెళ్ళకుండా అక్కడే క్యాన్సిల్ అయిపోతుండే. సో న్యాచురల్లీ చాలా మందికి లంచం ఇచ్చారు. వాళ్ళు పోతే పోయింది తిరుమల లడ్డు, పోతే పోయింది మా డివోటీస్ అని చెప్పి కెమికల్తో సహా ఉన్న ఇట్లాంటి పామ్ ఆయిల్ కలిపిన ఘీ అడల్టరేట్ చేసి సప్లై చేశారు. కొన్ని కోట్ల మంది భక్తులు. క్రిమినల్ ఆఫెన్స్ కూడా దానికన్నా ఉంది. ఇట్స్ డివోటీస్ మీద చేసిన చాలా పెద్ద ఒక కుట్ర ఇది. దీన్ని బహుశా భగవంతుడు కూడా ఎక్స్క్యూజ్ ఐ మీన్ దే విల్ నాట్ ఈవెన్ ఎక్స్క్యూజ్. అంత పెద్ద క్రైమ్ చేశారు వీళ్ళు. శబరిమలలో ఎంత జరిగిందో మనకు తెలిసింది. అక్కడ ద్వారపాలక ఉన్న బంగారం కొట్టేశారు, అక్కడ పక్కన ఉన్న విగ్రహం పైన షీట్స్ కొట్టేశారు, బంగారం షీట్స్ అన్ని చేశారు. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది కేరళ, మీకు తెలిసిందే. ఆలోచించండి, దేవుడిని ఇడవట్లేదు వీళ్ళు, దేవుడిని ఇడవట్లేదు. మనం దేవుడిని దగ్గర ఏం అడుగుకుంటాము, మమ్మల్ని కాపాడండి అంటే ఇప్పుడు దేవుడు అంటాడు నన్ను కాపాడండి అంటారు. ఆ పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే వీఆర్ జోకింగ్ యాక్చువల్, మా తమాషా చెప్పుకుంటాం మేము, కేరళ నుంచి కదా నేను కూడా, నేను చెప్పుకుంటాను అక్కడ కూర్చొని శబరిమల ఉన్న ఐడల్ ఒరిజినల్ ఉందా లేదు తెలియదు, ఇప్పుడు అది కూడా కొట్టేసారి కొడుకులు అని చెప్పేసి అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 57లో ద సేమ్ ఐడల్ వాజ్ డెస్ట్రాయిడ్ ఒక ఫైర్ యాక్సిడెంట్లో, కావాలని చేశారు అది కొంతమంది అక్కడ వాళ్ళు, పక్కన కొన్ని ఎస్టేట్ వాళ్ళు వచ్చి చేశారు. అది 57 ఇట్ హ్యాపెన్. దాని తర్వాత రీకన్స్ట్రక్ట్ చేశారు, అది టెంపుల్కి రీకన్స్ట్రక్ట్ చేశారు, ఐడల్ కూడా రిస్టోర్ చేశారు, ఇంకో ఐడల్ తీసుకొచ్చి. కానీ దాని తర్వాత మొత్తం కొట్టేశారు, బంగారం లేపేశారు అక్కడి నుంచి. ఇప్పుడు చూడండి అన్ని అక్కడ జరిగిన అవకతవకలకు ఎండ్ లేదు. ఇప్పుడు తిరుమలలో కూడా మీరు ఘీ నుంచి మొదలైతే ఇంకా చాలా దానికి పోతుంది ఇక్కడ నుంచి. ఇన్ఫాక్ట్ దీనికన్నా ముందు స్టార్ట్ అయింది సార్ హుండీ లెక్కింపులు, దీని గురించి స్టార్ట్ అయింది. ఎవరైతే సాక్షి ఉన్నారో సాక్షి కూడా మనం మాట్లాడుకున్న చాలా కేసెస్ లాగా యాక్సిడెంటల్ గా చనిపోయారు. అది చాలా ఉంటుంది. సో ఇప్పుడు ద స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ క్రిమినల్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేటింగ్ చేస్తే కాన్స్పిరసీ బిట్వీన్ డైరెక్టర్స్ ఆఫ్ వేరియస్ ఘీ యూనిట్స్ అండ్ టీటీడీ ఆఫీషియల్స్ ఈ అడల్టరేటెడ్ ఘీ సప్లై చేసిన దానికి. నేను చెప్పిన దాని ప్రకారం మీరు చూడండి, 59,71,781 కిలోలు, అప్రాక్సిమేట్లీ 60 lakh kgs, మోస్ట్లీ వెజిటబుల్ ఫ్యాట్ బేస్డ్ ఘీ సప్లై చేశారు.
ఫండ్స్ మిస్అప్రోప్రియేట్ చేసింది 234 కోట్లు, 234 కోట్లు మిస్అప్రోప్రియేట్ చేశారు. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ ఇప్పుడు తిరిగి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేశారు అది కూడా ఇచ్చారు చాలా క్లియర్గా. FSSAI రిపోర్ట్స్ ఉంటుంది, ఫుడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా FSSAI రిపోర్ట్స్ ఉంటుంది, అదొక జోక్ అయిపోయింది సార్ ఇప్పుడు అది. దాన్ని కూడా వీళ్ళు కంప్లీట్గా మాడిఫై చేశారు. ల్యాబ్ రిపోర్ట్స్ మాడిఫై చేశారు. ఎక్కువ టైం తీసుకుంది, ఫోటోషాప్లో చేయొచ్చు మీరు అది, ఈ పనులన్నీ. సో ఇక్కడ టీటీడీ బోర్డు ఏమైనా సరే అది ఎంత అథెంటిక్ గా వచ్చిన రిపోర్ట్ అని పట్టించుకోలేదంటారా? ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎవరు లంచం తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటారు లంచం? దాన్ని కన్ను మూసుకోవడం కాదు, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ముందు నుంచి వెళ్తూ ఉంటుంది ఇదంతా. FSSAI అనే రిపోర్ట్ ఎంత కామెడీ అయిపోయింది సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే. అదే కరెక్ట్. ఇప్పుడు దాని తర్వాత CFTRI, మైసూర్లో CFTRI ఉంది. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరు. వాళ్ళు ఇట్లాంటి దాంట్లో చాలా మటుకు చెక్ చేస్తారు. టెస్ట్ రిపోర్ట్స్ ఎవరైనా అడిగితే చెక్ చేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళ రిపోర్ట్ ని వీళ్ళు దాచిపెట్టారంట. ప్రజెంట్ కూడా చేయలేదు. దాంట్లో వీళ్ళు చాలా క్లియర్ గా చెప్పారంటే మోనోగ్లిసరైడ్స్, లాక్టిక్ యాసిడ్స్, రీఫైన్డ్ ఆయిల్స్ ఇదన్నీ వాడారు ఈ గీలో టు మిమిక్ ప్యూర్ కౌ ఘీ అని చెప్పారు. మహేష్, నేను మా ఫ్రెండ్ ఒకరు సైనిక్పురిలో ఒక షాప్ నడిపిస్తారు. అండ్ ఆయన షాప్లో చాలా మటుకు ఆర్గానిక్ కన్నా ప్యూర్ ఉన్న చాలా మటుకు ఐటమ్స్ ఉన్నాయి. దాల్ నుంచి జాగరీ నుంచి అన్ని రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆయన అడిగాను నేను, మీ దగ్గర ఉన్న గీ 2,000 రూపాయలు ఉంది కిలోకి, దానికన్నా ఎక్కువ ఉంది యాక్చువల్లీ కొంచెం. అదెట్లా అమూల్ వాళ్ళు వీళ్ళందరూ 500 రూపాయలకి హాఫ్ కిలో అమ్ముతారు అంటే 1,000 రూపాయలు కిలోని పెట్టుకోండి. మీరు 2,400 2,500 అన్నప్పుడు హౌ ఆర్ యూ జస్టిఫైయింగ్ అంటే ఆయన ఏమన్నారంటే 1 లీటర్ ఘీ తయారు చేయాలంటే 32 లీటర్ల పాలు కావాలంట 1 లీటర్. సో యూ క్యాల్కులేట్ ద కాస్ట్, ఓకే, మల్టిప్లై బై 50 అండ్ దెన్ క్యాల్కులేట్ 35 or 40, క్యాల్కులేట్ 30 into 30 క్యాల్కులేట్ చేసి యూ కెన్ క్యాల్కులేట్ హౌ మచ్ ఇట్ కమ్స్ టు. సో ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఇట్లాంటి దాంట్లో మీరు ఎట్లా అమ్ముతారు 500 రూపాయలకి లేకుంటే 1000 రూపాయలకి ఎట్లా అమ్ముతారు? దాట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు ఇది చూడండి, అది షాప్లో అమ్ముతున్నారు, టీటీడీకి సప్లై చేసిన 300 రూపాయల్లో. అప్పుడే మీకు ఒక రెడ్ ఫ్లాగ్ రైజ్ అయ్యి ఉండే, ఎట్లా వచ్చారు 300కి ఎట్లా అమ్ముతున్నారు వీళ్ళు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సెల్ అట్ దట్ రేట్. ట్రూ. సో ఆబ్వియస్లీ ఏం చేస్తారు, కల్తీ చేస్తారు. దాటే కదా, అది లేకుండా వీళ్ళు ప్యూర్ ఘీ తీసుకొస్తే వాళ్ళు రేపు దివాలా అయిపోతారు, వాళ్ళు కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోతారు కంపెనీ. సో కావాలని చెప్పి ఇది టెండరింగ్ ప్రాసెస్ మన దేశంలో అన్నిటికంటే పెద్ద ఒక కర్స్ ఈ టెండరింగ్ ప్రాసెస్. మీరు చూడండి, పాత బ్రిటిష్ టైంలో కట్టిన బిల్డింగ్లు కానీ, పాత రాజులు కట్టిన బిల్డింగ్లు కానీ, వాళ్ళ పెద్ద పెద్ద ప్యాలెస్లు ఇప్పుడు కూడా అట్లనే ఉంది, చాలా బాగా నిలబడుతుంది. మన దగ్గర టెండర్ తీసుకుని కట్టిన బిల్డింగ్లు చూడండి 20 సంవత్సరాల తర్వాత మొత్తం క్రాక్ పడుతుంది. ఎందుకంటే టెండర్ ఎందుకు పెడతా అంటే ఎంత తక్కువ కాస్ట్లో తయారు చేయొచ్చో ఆ కాస్ట్లో తయారు చేస్తాడు, అంటే ఇట్ ఈస్ బిలో ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ ఆబ్వియస్లీ క్రాక్ పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా మంచి ఒక డైలాగ్ గుర్తుంది నాకు, జానబిదో యారో అని చెప్పి ఒక సినిమా ఉండే, రవి బాస్వాని, నసరుద్దీన్ షా వీళ్ళందరూ కలిసి, సతీష్ షా అందరు కలిసి. దాంట్లో ముంబైలో ఒక ఫ్లైఓవర్ కొలాప్స్ అవుతుంది, ఫిక్షనల్ స్టోరీ కానీ జరిగింది యాక్చువల్లీ. ఒక ఫ్లైఓవర్ కొలాప్స్ అయింది ముంబైలో. సో దాని కమిషనర్ సతీష్ షా, ఈయన కరప్ట్, లంచం తీసుకుంటాడు. ఓంపురి ఒక కాంట్రాక్టర్, ఓంపురికి కాంట్రాక్ట్ రాలేదు. ఓంపురి ఏమన్నట్టు అంటాడు, సాబ్ वो गिरेगा कैसा नहीं, पुल तो गिरेगा, हम तो सीमेंट में रेती मिलाते हैं, वो तो रेती में सीमेंट मिलाता है. అంటే మేము సిమెంట్లో శాండ్ కలుపుతాము, వాడు శాండ్లో సిమెంట్ కలుపుతాడు, మళ్ళీ కింద పడిపోతే ఎట్లా పడుతుందని. ఇదే కేసు ఇక్కడ కూడా. మీరు ఈ హవాలా బోని అదంతా పక్కన పెట్టండి, అది ఎట్లయినా జరుగుతుంది, ఎందుకంటే ఇట్లాంటి లంచంలో హవాలా ఉంటుంది 100%. కానీ ఈ లంచం తీసుకున్న వీళ్ళు ఆలోచించాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెండర్ ఇచ్చినప్పుడే 300 రూపాయలకి ఇది ఎట్లా సప్లై చేస్తాడు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దర్ షుడ్ బి ఒక ప్రైస్ ఒక్కటే కాదు ద ఫ్యాక్టర్, ఇట్ షుడ్ బి ఆల్సో ద క్వాలిటీ. కానీ క్వాలిటీనే వాళ్ళు మ్యానిపులేట్ చేసుకున్నారు. సో ఆబ్వియస్లీ బికాజ్ వాళ్ళకి తెలుసు 300 రూపాయలు సప్లై. ఇప్పుడు రేపు అడుగుతారు, చెప్తారు మేము ఎట్లా సప్లై చేస్తాం 300 రూపాయలకి, మాతో కాదు. పాల్గొని 32 లీటర్లు తీసుకున్నప్పుడు మనం చేసుకుంటే కూడా మాకు 1 లీటర్కి 60 రూపాయలు పడుతుంది, 50 రూపాయలు పెట్టుకుందాం, 30 అంటే 1,500 రూపాయలు. 1,500 రూపాయల్లో గీ తయారు చేసే గీ 300 రూపాయలు అమ్మాలంటే ఎట్లా? సో దిస్ ఇస్ లాజిక్. ఇక్కడే వస్తుంది మీ దానికోసం వీళ్ళు పాలే కొనలేదు, మొత్తం పామ్ ఆయిల్తో అదే పామ్ ఆయిల్తో లాక్టిక్ యాసిడ్తో నడిపించుకున్నారు వీళ్ళు. మీరు ఆలోచించండి, ఇది ప్రతి గుడిలో నడుస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ. మీరు తిరుమల ఒకటే కాదు, ఇప్పుడు మీరు తిరుమల చూశారు, ఇప్పుడు అది బయట పడ్డది కాబట్టి తిరుమల కనిపించింది. మీరు మిగతా గుడిలో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్న గుడికి వెళ్ళండి,
అక్కడ సేమ్ ప్రాబ్లం ఉంటుంది. సో అది ఏదర్ ఒక సత్యనారాయణ స్వామి అన్నవరం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా అయి ఇప్పుడు ఉండొచ్చు. ఇదంతా జరిగిందని చెప్పి వీళ్ళు పాత అయి ఉండొచ్చు. పాత రికార్డులు మార్చి పక్కన పెట్టేసి ఉంటారు, కానీ అప్పుడున్న దాన్ని కూడా చెక్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎవరు సప్లై చేశారు? ఒకటే ప్రశ్న అడగాలి వీళ్ళ దగ్గర, మీరు 300, 350, 400 రూపాయలకి 1 కిలో ఘీ ఎట్లా సప్లై చేస్తున్నారు చెప్పండి. హౌ ఇస్ యువర్ ఎకనామిక్స్ వర్కింగ్ అవుట్? సింపుల్ క్వశ్చన్. ఈ ప్రశ్న అడిగితే మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు ఒక బిల్డింగ్ కట్టడానికి 100 బ్యాగులు సిమెంట్ కావాలంటే మీరు 50 బ్యాగులు కడితే ఆ బిల్డింగ్ కింద పడుతుంది, కూలి పడుతుంది కింద. మీరు ఎందుకు అడగరా ప్రశ్న? మీరు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చేసుకోండి, నో ప్రాబ్లం. దాంట్లో దొరుకుతారు, వీళ్ళందరూ దొరికారు. ఇప్పుడు వాళ్ళంటారు మేము డబ్బులే తీసుకోలేదంటారు, మేము దేవుడి కోసం పనిచేసామంటారు. ఆ పాత లడ్డూలు లేవు శాంపుల్ టెస్ట్ చేయడానికి, అది తినేశారు. మనలాంటి వాళ్ళు వీ హ్యాడ్ ఇట్. కొన్ని కోట్ల మంది తినేస్తుంటారు. చాలా మందికి క్యాన్సర్ లాంటి రోగం వచ్చి ఉంటుంది, చాలా మందికి మిగతా హెల్త్ కాంప్లికేషన్ వచ్చి ఉంటుంది. ఎవరు రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఇక్కడే నేను చెప్తున్నా, ఈ టెండర్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది, ఇది పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది. ఈ టెండర్ సిస్టమ్ని కొన్ని చోట్లనైనా పక్కన పెట్టండి, క్వాలిటీ మీద క్యాల్కులేట్ చేయండి. ఎట్లాంటి క్వాలిటీ సప్లై చేస్తారో దానికి ఎకనామికలీ పాసిబుల్ అయిన రేటే వాళ్ళు ఇవ్వచ్చు. దానికన్నా తక్కువ ఇస్తే ఇమ్మీడియట్గా ఒక కాన్స్పిరసీ థియరీ పైకి వస్తుంది. 100%. ఒక దగ్గర తక్కువైంది, ఒక దగ్గర కంపల్సరీ బ్యాలెన్స్ అవ్వట్లేదనే అర్థం. సో దానిపైన ఫోకస్ చేయాలి అని వాళ్ళకు కూడా తెలుసు. బట్ వాళ్ళందరూ డబ్బులు తీసుకొని మొత్తం అందరూ కాంప్రమైజ్. న్యాచురల్లీ 1 కిలోకి ఇంత అంటే మీరు దానికన్నా ప్రొడక్షన్ కాస్ట్ కన్నా చాలా తక్కువ రేట్లు ఇస్తే మీరు న్యాచురల్లీ యూఆర్ డూయింగ్ సంథింగ్. మీకు దేవుడితో అంత ప్రేమ ఏం లేదు, మీకు వెంకటేశ్వర భగవంతో అంత ప్రేమ ఉంది, మేము కావాలని చెప్పి మా ఆస్తి అంతా రాసేసినాం బంగారు. అది కాదు కదా ఇక్కడ జరిగేది. ఇట్ ఈస్ ప్యూర్ ఫ్రాడ్. ఆ ఫ్రాడ్ని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఇప్పుడు కర్ణాటక డైరీనో నందిని ఎవరో సప్లై చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు నాకు తెలియదు ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత రేటుకి సప్లై చేస్తున్నారు? వాట్ ఈస్ ద ప్రొక్యూర్మెంట్ కాస్ట్? ప్రొక్యూర్మెంట్ కాస్ట్ నుంచి 1 లీటర్ ఘీ తయారు చేయడానికి ఎంత పాలు కావాలి, ఇది కనుక్కోండి. కనుక్కున్న తర్వాత యూ వర్క్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ దట్. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఇది పాసిబుల్లా కాదా. వాళ్ళు ఏమంటారు, ఆ పాలు ప్రాసెస్ చేసిన తర్వాత మేము దాన్ని స్కిమ్ మిల్క్గా వాడుకుంటాం. ఇప్పుడు పాలు అట్లనే మిగిలిపోతుంది. 31 లీటర్ నుంచి అది 25 లీటర్లు అయిపోతుంది. మేము పాలు వాడుకుంటాం, పాలు పడేయట్లేదు. గుడ్ ఆర్గ్యుమెంట్, నో ప్రాబ్లం. అంటే అప్పుడు కూడా ఒక లాజిక్ ఉంటుంది. మాకు వాల్యూమ్ గేమ్ ఉంది, మాకు పెద్ద lakhs of లీటర్స్ పాలు తీసుకొస్తున్నాం, మేము పెద్ద డైరీ లైక్ లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాగా కాకుండా డైరీ అమూల్ లాంటిది, నందిని లాంటిది, మందార విజయ లాంటిది పెద్ద వీఆర్ lakhs of లీటర్స్ మేము తెచ్చుకుంటున్నాం. మాకు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ మీద మేము ఆడుకుంటాం, పాసిబుల్. కానీ ఇది మైన్యూట్గా చెక్ చేయాల్సి వస్తుంది. మైన్యూట్గా మీరు ఎంత ప్రొక్యూర్ చేస్తున్నారు, మీరు ఎంత ఘీ తయారు చేస్తున్నారు, అక్కడ నిలబడి చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఇది చేయాల్సింది. దిస్ షుడ్ బి ద బేసిక్ చెక్. ఇది చేస్తే బహుశా మిగతా గుడ్లు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కానీ దేశంలో ఇది అంతా బయటపడుతుంది. ఎందుకంటే మన దగ్గర ఘీ లేని ప్రసాదం ఎక్కడ ఉండదు, ఏ గుడిలో. అన్ని గుళ్ళల్లో ఉంటుంది. లడ్డు అయితే మినిమం ఉంటుంది, ప్రసాదం లేని గుడి ఉండదు, అందులో ఘీ లేకుండా ఏ ప్రసాదం ఉండదు. సో మనం ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది. అందుకే కాన్స్పిరసీ అయింది, హవాలా అయింది, రేడ్ అయింది, సొసైటీ అయింది, సిబిఐ రేడ్ అయింది, ఈడీ వచ్చారు, అన్ని చేస్తారు. ఇప్పుడు వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు. అయిపోయింది అంతే. నేను చెప్పాను కదా, ఒక పీస్ లడ్డు కూడా లేదు మన దగ్గర అనలైజ్ చేయడానికి, అంతా అయిపోయింది. 2024 ఆ లడ్డు ఇప్పుడు ఉంటుందా మన దగ్గర? శాంపుల్ ఉండదు కదా, ఎవరు ఉంచుకోరు కదా. అది ఇంత 1 వీక్ కూడా ఉండదు ఆ లడ్డు షెల్ఫ్ లైఫ్. అవును సార్, మళ్ళీ ఏది అన్ని మంచి క్వాలిటీతో చేసిన లడ్డు షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. అదే అంట. సో ఇలా చేసింది ఇంకా. సో దిస్ ఇది కాకుండా మిగతా అన్ని దాంట్లో ఒక డ్యామ్ కడతారో లేకుంటే ఒక ఘీ 1 లీటర్ ఘీ తయారు చేస్తారో, దేనికైనా కానీ ఆ ప్రొడక్షన్ కాస్ట్ కన్నా తక్కువ చేస్తే మీకు అప్పుడే డౌట్ రావాలి. అండ్ దిస్ టెండర్ సిస్టమ్ షుడ్ బి స్క్రాప్డ్. ఇట్ షుడ్ బి ప్యూర్లీ బేస్డ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.